అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా. అయితే ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి పరిహారం అనేది మీ ముందుకు తీసుకువచ్చాను. మీ ఇంట్లో బియ్యం డబ్బా కానీ, బియ్యం బస్తాలో కానీ ఎక్కడైతే మీ ఇంట్లో డబ్బు అంటే ధాన్యాన్ని మీరు నిల్వ చేస్తారో, అలాంటి ధాన్యంలో కనుక ఈ చిన్న వస్తువు అనేది మీరు పెట్టినట్లయితే, మీరు ఊహించలేనైతే మార్పులు చూస్తుంటారు. మీరు కనుక ఈ సంవత్సరంలో ఇల్లు కొనాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే. ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండానే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధింపడమే కాకుండా మీరు అనుకున్న కోరిక ఏదైనా కూడా ఆర్థిక పరంగా అయితే అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. ఈ పరిహారం చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇల్లు కొనుక్కొని చాలా సంతోషంగా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలనేది ఒక వరంగా అనుకుంటారనమాట. ఒక చిన్న ఇల్లైనా, ఒక రేకుల ఇల్లైనా, ఏదైనా కూడా మన సొంతం ఇల్లు కావాలి అనుకునే వారైతే ఎందరో ఉన్నారు. చాలామంది ఇల్లులు చూస్తూ ఉంటారు. లాస్ట్ వరకు వెళ్తుంది. కానీ డబ్బు విషయంలో కానీ, అలాగే లేకపోతే వాస్తు విషయంలో కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల మీరైతే వెనక్కిపోవడమో, లేకపోతే డబ్బు అనేది మనకి సరిగా సర్దుబాటు అవ్వకపోవడం వల్లనో, ఏదో ఒక విషయంలో అయితే మీరు వెనక అడుగు వేయడమో, మీకు కలిసి రాకపోవడం అదృష్టం అనేది ఇలాంటి సమస్యలైతే చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరైతే ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఇల్లు కొనుక్కోవడమే కాకుండా ఇంకా ఎన్నెన్నో కొంటారు. ఈ పరిహారాన్ని చేసుకున్న వారందరూ కూడా ఒక్క సంవత్సరంలోనే ఎన్నో మార్పులు చూస్తూ వారందరూ కూడా నాకు తెలియచేశారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఈ చిన్న ఉపాయం ఏమిటి అనేది నేను అన్నీ కూడా తెలియచేస్తాను. ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి అన్నీ కూడా క్లుప్తంగా వివరిస్తాను. ప్రతి పరిహారం కూడా మీరు చక్కగా చేసుకోవాలి, అంటే నమ్మకంతో చేసుకోవాలన్నమాట. ఈ పరిహారం అనేది ఈ వీడియో చివరి వరకు కూడా ప్రతి ఒక్క అంశము కూడా ముఖ్యమే కాబట్టి అందరూ కూడా క్లుప్తంగా చివరి వరకు చూడండి. పరిహారాన్ని క్లుప్తంగా అర్థం కాకపోతే ఒక పేపర్ మీద రాసుకోనైనా కూడా ఒకటికి 2 సార్లు చూసుకొని మంచిగా నమ్మకంతో అయితే చేసుకోండి. అందరి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే పరిహారాలు చెప్తాను. ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. రూపాయి పెట్టి కొననవసరం లేదు. ఒక రూపాయి ఖర్చయినా కూడా అది మీ ఇంటికి వచ్చే విధంగానే నేను చెప్తాను కాబట్టి స్వచ్ఛంగా, మంచిగా, హ్యాపీగా, సంతోషంగా చేసుకోండి ఈ పరిహారాన్ని. అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే, అందరి ఇంట్లో సులువుగా ఉండే డబ్బుని అండి. మనం ఏ సమస్యనైనా కూడా సమస్యతోనే మనం పరిష్కారం చేయాలి. అలాగే డబ్బుతోనే ఈ పరిహారం చేయడం వల్ల మళ్ళీ మీకు డబ్బే పుట్టిస్తుందనమాట. కాబట్టి ఇప్పుడు డబ్బుతోనే మన డబ్బు పుట్టించే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాము. అలాంటిది మనము ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే చేయవలసింది ఏంటి అంటే, ఎవరు చేయాలి అని అంటే, ఇంటికి పెద్దవారై ఉండాలి. అది ఆడవారైనా పర్లేదు, మగవారైనా పర్లేదనమాట. కానీ చిన్నవారైతే చేయకూడదనమాట. అయితే ఈ పరిహారాన్ని అనేది, ఈ ఉపాయాన్ని అనేది ఇది కనుమ రోజున చేయవలసి ఉంటుంది. అయితే కనుమ రోజున మీరు ఖచ్చితంగా ఉదయము సూర్యుడు రాకముందుకే లేవలసి ఉంటుంది. లేచిన తర్వాత మీరు తల స్నానం అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి కనుమ రోజున మీరు సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొదటగా వస్తాడో అప్పుడు ఖచ్చితంగా సూర్య నమస్కారం అయితే చేయవలసి ఉంటుంది. మీ ఇంట్లో వారందరూ కూడా కుటుంబ సమస్యలు ఉంటే ఖచ్చితంగా సూర్యునికి అయితే నమస్కారం చేసుకోండి. చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. సంవత్సరంలో అన్ని రోజుల కంటే కూడా ఈ కనుమ రోజు, సంక్రాంతి రోజు, భోగి రోజు అనేది సూర్యుడు అనేది మనకు జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తెస్తాడనమాట. కాబట్టి సంక్రాంతి అంటేనే సన్ అనేది అందులో పేరు అనేది ఉన్నది కదా, మీరందరూ గమనించినట్లయితే. కాబట్టి ఈ సంక్రాంతి అనగా 3 రోజులలో ఎప్పుడైనా కూడా ఇలాంటి మంచి మంచి పరిహారాలను చేసినట్టయితే మీకు సంవత్సరం పాటు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే ఈ సంక్రాంతికి చేస్తే వచ్చే సంక్రాంతి వరకు చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సూర్యుని నమస్కరించుకోవాలి. ఇలా నమస్కరించుకున్నప్పుడు ఓం శ్రీ భాస్కరాయ నమః అనుకోవాలన్నమాట. ఈ నామాన్ని జపించి మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ ఇంట్లో ప్రతి ఇంట్లో అయితే
పండుగల రోజు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తారు. అలా పూజ చేసినప్పుడు ఈ వస్తువులు అంటే ఒక రూ. 5 ఈ పరిహారానికి ఒక రూ. 5 బిళ్ళ కావాలి. అలాగే ఒక రూ. 2 బిళ్ళ కావాలి. అలాగే ఒక రూ. 2 బిళ్ళలనమాట. అంటే రూ. 5, రూ. 2, రూ. 2 బిళ్ళలు అంటే మొత్తం కూడా మనకు రూ. 9 అవుతున్నాయన్నమాట. కానీ మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రూ. 5 బిళ్ళ కానీ లేకపోతే రూ. 2 బిళ్ళ కానీ మనకు ఖచ్చితంగా ఇత్తడి నాణెం అయి ఉండాలన్నమాట. మీరు ఇక్కడే ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు రూ. 5 నాణెం అనేది ఇత్తడిలో దొరికినట్లయితే మీరు ఇత్తడి నాణెం తీసుకోండి. ఒకవేళ దొరకనట్లయితే ఖచ్చితంగా రూ. 2 నాణెం అయితే ఇత్తడిది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తానికి మీరు రూ. 9 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నది మీరు పూజ చేసుకున్న తర్వాత అనగా దీపారాధన చేసిన తర్వాత ఈ రూ. 9 అనేది మీరు దేవుడి ముందు పెట్టేసి కాస్త పసుపు, కుంకుమ చల్లి అలాగే అక్షింతలు కూడా చల్లాలనమాట. మీకు వచ్చిన నామాన్నయితే అక్షింతలు చల్లుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి అనో లేకపోతే ఓం గంగణపతి నమః అనో ఏదో మీకు వచ్చిన నామాన్నయితే జపించండి. ఈ డబ్బులు అనేది మనము ఈ రూ. 9 అనేది మీరు చేతిలో పట్టుకోండి. ఇలా చేతిలో పట్టుకున్న డబ్బును అనేది ఇలా మీరు మొక్కుకుంటారు కదా, అలా మొక్కుకునే ప్రదేశంలో ఇలా పిడికిలు బిగించి పట్టుకొని మీకున్న మనసులో ఏదైతే ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ప్లేస్ కొనాలనో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలన్నీ కూడా ఈ డబ్బులు పట్టుకొని మీరు గట్టిగా నమ్మకంగా నేను మాత్రం వచ్చే సంక్రాంతి వరకు సంతోషంగా ఇంట్లో ఉండాలి. అలాగే నా ఇంట్లో ఉండాలి. నేను కొత్తగా ఇల్లు కొనుక్కొని వచ్చే సంక్రాంతి వరకు నాకు ఇల్లు ఉండాల్సిందే తల్లి. నువ్వే ఈ డబ్బు ద్వారానే నాకు డబ్బు వచ్చేటట్టు చూసి నేను కొనేటట్టు చేయండి అని ఆ లక్ష్మీదేవికి మీరు ప్రార్థించవలసి ఉంటుంది. అలా మీరు రూ. 9 పట్టుకున్న తర్వాత ఈ రూ. 9 అనేది సరాసరి కూడా మీరు ధాన్యంలో వేయకూడదనమాట. బియ్యం బస్తాలో మనము ఒక చిన్న కవర్ కానీ లేకపోతే ఒక పేపర్ అయితే అసలు తీసుకోవద్దండి. కవర్ అనమాట. అంటే ఎలాంటి కవరు అని అంటే మనకి బయటికి కనిపించాలి ఈ డబ్బు అనేది బయటికి మనకు పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, అలా అనమాట. అలాంటి కవర్లో వేసి కాస్త పసుపు కుంకుమ కూడా అందులో వేసి దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు కవర్ తీసుకున్నట్లయితే దానినైతే వేయాల్సి ఉంటుంది. క్లోజ్డ్ అయితే దాన్ని క్లోజ్ చేసేసి మీరు డబ్బాలో కానీ లేకపోతే బస్తాలో కానీ అక్కడైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎక్కడైతే అంటే మనకు బస్తాలో ధాన్యం అయిపోయిన తర్వాత ఈ కవర్ అనేది తీయాల్సి ఉంటుంది. ఇలా తీసి మళ్ళీ ఇంకొక బస్తా ఓపెన్ చేస్తారు కదా, అలా మళ్ళీ ఆ కవర్ని మళ్ళీ ఇంకొక దాంట్లో వేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నమ్మకంగా ఉండండి. చక్కగా చేసుకోండి ఈ పరిహారాన్ని. మీరు ఊహించలేనన్ని మార్పులు చూడడమే కాకుండా అష్టైశ్వరాలు ఖచ్చితంగా మీకు సిద్ధింపబడతాయి. నేను చెబుతున్నాను కదా, మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కొనుక్కుంటారు ఖచ్చితంగా. చాలా బాగుంటుందన్నమాట ఈ పరిహారము. చేసుకున్న వారందరూ కూడా పోయిన సంవత్సరం నేను ఈ పరిహారం చెప్పాను. చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను వచ్చి కలవడమే కాకుండా చాలా అంటే చాలా బాగున్నారనమాట. కాబట్టి మంచి మంచి పరిహారాలని ఈ వీడియో రూపంలో ఈ ఛానల్లో తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ కూడా చేసుకొని సంతోషంగా ఉండండి. అందరికీ మంచి జరగాలని నేను కూడా కోరుకుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేను అందుకు గాను మీకు వీడియో రూపంలో పరిహారాలను అయితే తెలియచేస్తాను. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.